శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్న జానీ మాస్టర్ వ్యవహారం ఒప్పుకుంటే ఆయన భార్య సుమలత మీడియాపై చిందులేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చిన సుమలత మీడియాపై చిందులు దొక్కారు. జానీని పిఎస్కి తెచ్చారని ఫేక్ కాల్తో సుమలత వెళ్లారు. మీడియా ప్రతినిధులపై ఆమె చిందులేశారు. మీపై కేసులు పెడతానంటూ జానీ భార్య బెదిరించారు. మరోవైపు జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు ఆరోపించారు. ఫోటోగ్రఫర్ జానీ భార్య సుమలత మీడియాపై చిందులేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆమె మీడియాపై చిందులు తొక్కారు. జానీని పిఎస్కు తెచ్చారనే ఒక ఫేక్ కాల్తో సుమలత అక్కడికి వచ్చారు. మీడియా ప్రతినిధులపై ఆమె జానీ భార్య సుమలత చిందులు తొక్కారు. మీపై కేసులు పెడతానంటూ ఆమె బెదిరించారు. మరోవైపు జానీ భార్య కూడా తనపై దాడి చేసిందని బాధితురాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఇస్తారు. సాయికిరణ్, చెప్పండి, జానీ మాస్టర్ భార్య సుమలత అక్కడికి వచ్చి మీడియాపై చిందులేసినట్టు తెలుస్తోంది. ఏంటి ఆమె ప్రాబ్లం, ఏం జరిగింది అక్కడ, అప్డేట్ చెప్పండి. సరే, మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం జానీ మాస్టర్ వ్యవహారము. అతన్ని గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో కూడా హాజరుపరిచారు. అక్కడ నుంచి పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తరలిస్తున్నారు. అయితే తనకు ఇక్కడికి జానీ మాస్టర్ని ఆల్రెడీ నార్సింగి పిఎస్ తరలించారన్నటువంటి ఒక కాల్తో ఇక్కడికి వచ్చి ఆ విషయం కనుక్కునే ప్రయత్నం చేశాను అని చెప్తుంది. అయితే ఫేక్ కాల్స్ రావడంతో ఇక్కడికి వచ్చాను అని చెప్పి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా తను ఇక్కడికి వచ్చి తను పోలీసులను కనుక్కునే ప్రయత్నం చేసింది. అలా అయితే మనకున్నటువంటి ఇన్సైడ్ సమాచారం అయితే తను ఒకవేళ అక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిమాండ్కి తరలిస్తారు కాబట్టి ఆ బెయిల్ అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించి ఆ కేసుకి సంబంధించి పేపర్స్ ఇవన్నీ కావాలి కాబట్టి సో జానీ వైఫ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులను దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా కోరింది. సో ఇవన్నీ కూడా కోర్టు నుంచి మీరు తీసుకోండి అని చెప్పి పోలీసులు చెప్పడంతో తను ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయింది. కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాత్రం తను ఈ మీడియా పైన కేసులు పెడతాను ఉల్టా అంటూ కూడా కొన్ని మీడియా పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఈ కేసులో జానీ భార్య సుమలత పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. జానీతో పాటు సుమలత కూడా తనపైన దాడి చేసింది. తన భర్తను పెళ్లి చేసుకొని తనతో పాటే మా ఇంట్లోనే ఉండాలంటూ జానీ భార్య కూడా కొట్టిందంటూ కూడా ఆమె మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో అదే విషయం మీడియాకు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో తను అక్కడ నుంచి కారెక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఈ కేసులో తనను కూడా నిందితురాలుగా కూడా పోలీసులు చేరుస్తారా లేదా చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటికైతే జానీని అరెస్ట్ చేశారు. మరి జానీ తర్వాత తనపైన కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి తనను కూడా నిందితురాలుగా చేరుస్తారా లేదా అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్.